జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆగస్టు 2005లో చట్టంని రూపొందించింది. అదేవిధంగా ఫిబ్రవరి 2, 2006లో ఇది అమల్లోనికి వచ్చింది. అప్పటి నుంచి పేద ప్రజలకు 100 రోజులు ఉపాధి ఇచ్చే దిశగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పేరుతో నడిచిన ఈ పథకాన్ని ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్న నేపథ్యంలో అధికారంలో 3 పర్యాలు ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పేర్లు లేకుండా చేసేందుకు ఏదైతే బీజేపీ పార్టీ పేరు మార్చి మరో పేరును పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు తెలంగాణలో ఈ రోజు నిరసనలు తెలుపుతుంది. కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. నగరాధ్యక్షులు నగరంలో ప్రధానంగా నగరాధ్యక్షులు ఉన్నారు. బొబ్బిలి రామకృష్ణ, చెప్పండి, మీరు ధర్నా చేపట్టారు, నిరసన చేపట్టారు, ఏం చేస్తారు? ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ గారి పేరు మారుస్తూ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుందో దీనివల్ల రాష్ట్రాలపైన భారం పెరుగుతుంది. 40% రాష్ట్రాల మీద భారం వేస్తూ 60% దేశాల ఇంతకుముందు 100% మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించే బడ్జెట్ ని ఈ రోజు 40% రాష్ట్రాలు ఇస్తుంది. దీని ద్వారా తెలంగాణలో 1757 కోట్ల అదనపు భారం పడుతుంది సంవత్సరానికి. అసలే తెలంగాణలో అప్పుల కుప్పగా ఉన్నది. దీన్ని ఎలా భరిస్తారు? కేంద్ర ప్రభుత్వం దీన్ని నిషేధించుకొని పాత పద్ధతిలో ఉంటూ మహాత్మా గాంధీ పేరు గౌరవిస్తూ వాదించాలని మంచి డిమాండ్ చేసి ఇలా నిరసన చూసుకోవచ్చు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతకు సంబంధించి మొత్తంగా మీరు చెప్పండి, ధర్నా ఎందుకు చేస్తున్నారు? ముఖ్యంగా 2004లో అప్పటి మా కాంగ్రెస్ దేశ నాయకురాలైనటువంటి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. అప్పుడున్న మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో చాలా మంది ఉపాధి హామీ లేక గరీబు వాళ్ళు వలసలు వెళ్ళిపోతున్నారు, గ్రామాలను వదిలిపెట్టుకొని. ఈ వలసలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో బిల్ పాస్ చేసుకొని మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ వారి పేరు మీద 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఆ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో చాలా మంది వలసలు అనేవి పోకుండా ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే ఈ యొక్క ఉపాధి హామీ చేస్తూ రోజుగా వారికి తక్కువ అంటే 100 రూపాయల నుంచి 150 వరకు వాళ్ళ కష్టానికి ఫలితంగా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి పేరును ఈ రోజు కేంద్రంలో మోడీ, అమిత్ షా గారు గాంధీ పేరు ఇంటేనే భయపడుతున్నారు. గాంధీ పేరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరి వీళ్ళ చివరన గాంధీ పేరు కాబట్టి ఈ గాంధీ పేరు తొలగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామీణ ఉపాధి పథకం పేరు మీద మహాత్మా గాంధీ పేరు తొలగించడము, వారు మాకు ఏదైతే కేంద్రంలో బలం ఉందని చెప్పి పార్లమెంట్ బిల్ పాస్ చేసుకొని తిరిగి తీసేసి పేరు తొలగించరు. కానీ 140 కోట్ల భారతీయుల గుండెల్లో ఉన్న పేర్లు మీరు తీయించలేరు. ఈ మహాత్మా గాంధీని ఎవరు కూడా తొలగించలేరు. రేపు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము. 2028లో మళ్ళీ ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారు తీసుకొని మీరు ఏదైతే మీకు ఇప్పుడు ఇక ఆట మొదలైంది మీది, ఎందుకంటే గాంధీ గారిని తొలగించరు కాబట్టి మీరు ఖచ్చితంగా మేము ప్రధానం అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ పేరు పెట్టుకుంటాము. మరి అప్పటి వరకు శాంతియుతంగా మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆదేశాల మేరకు ఏదైతే మాకు ప్రోగ్రాం ఇచ్చిందో దాంట్లో భాగంగా మా తెలంగాణ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా నిరాదీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇది ఇంతటితో ఆగదు, ఆరంభం కాదు. ఇంకా మునుముందు కూడా ఇటువంటి శాంతియుతంగా ఏదైతే గాంధీ గారు శాంతియుత సత్యాగ్రహం చేసి ఏ విధంగా దేశాన్ని స్వతంత్రం తెచ్చిండ్రో అదే పద్ధతిలో మేము నడుస్తూ వారి ఆశయాలకు నెరవేరుస్తూ ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాము. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, పేరును యాజ్ ఇట్ ఈజ్ గా పార్లమెంట్ లో గాంధీ పేరు పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రధానంగా చూడండి, రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులు, రాష్ట్రం నిధులు ఇవ్వడం వల్లనే ప్రజలకు 100 రోజులు ఉపాధి హామీ పథకం ఉపాధి దొరుకుతుంది. దానివల్ల ఆ పేరు మార్చడం వల్ల మీరు నిరసన తెలుపుతున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ భారీ ఎత్తున కార్యకర్తలు వస్తున్నారని చెప్పారు. ఎక్కడ ఉన్నారు కార్యకర్తలు? భారీ ఎత్తున మొన్ననే నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉన్నారు. సర్పంచులతో పాటు వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ భారీ ఎత్తున రావడం జరుగుతున్నది.
దానికి ఈరోజు ఏదైతే మేము ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నామో దీనిని గ్రామాన తీసుకెళ్లి ఉపాధి హామీ చేస్తున్న కూలీ వాసులకు ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి తెలియజేయడం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి ఇంకా ఉధృతం కార్యక్రమం జరగబోతుంటది. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకానికి 2006 ఫిబ్రవరిలో ఆనాటి ప్రభుత్వము మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఆందోళన ఏదైతే పథకానికి పేరు పెట్టారో అప్పటి నుండి నడిచిన ఈ పథకానికి సంబంధించి నేడు కాంగ్రెస్ ఏదైతే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పథకానికి పేరు మార్చి ఇప్పుడు దానికి సంబంధించిన ఏదైతే వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ యోజన పథకం కింద దాన్ని పేరు మార్చడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. జాతీయ కాంగ్రెస్ ఆదేశాల మేరకు నిన్న ఈ రోజు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నేడు గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపింది జిల్లా కాంగ్రెస్ పార్టీ. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.